ఓం నమో నారాయణాయ. వైశాఖ పురాణం 5వ అధ్యాయము. వైశాఖ మాస విశిష్టత. నారదుని మాటలు విని అంబరీష మహారాజు నారదునితో ఇట్లాడెను. వైశాఖ మాసము ఇతర మాసముల కంటే తపోధర్మాదుల కంటే అధికము ఉత్తమము అని చెప్పిన మాట నాకు సరిగా అర్థం కాలేదు. ఏ కారణం వలన వైశాఖము అన్నింటికంటే ఉత్తమమైనదో వివరింపగోరుచున్నాను అని పలికెను. అప్పుడు నారదుడు ఇట్లు సమాధానం ఇచ్చెను. మహారాజా, శ్రద్ధగా వినుము. కల్పాంతకాలమున సృష్టి అంతమగు సమయమున దేవతలకును ప్రభువైన శేషసాయియగు శ్రీ మహావిష్ణువు లోకములన్నింటినీ తన ఉదరమున నిలుపుకొని ప్రళయకాల సముద్రమున శయనించి ఉండెను. జీవరూపమున అనేకత్వమును పొందిన తన మహిమను తనయందే ఉపసంహరించుకొని ఉండెను. నిద్రాంతమున వేదములు శ్రీ మహావిష్ణువును మేల్కొల్పినవి. దయానిధియగు శ్రీమన్నారాయణుడు శృతి ప్రబోధమున మేల్కొని తన ఉదరమందున్న సర్వజీవలోకములను రక్షించెను. తన ఉదరమున విలీనమై ఉన్న ప్రాణికోటికి తగిన కర్మఫల ప్రాప్తికే సృష్టిని ప్రారంభించవలయునను కోరిక కలగగానే సర్వలోకాశ్రయమైన సువర్ణ పద్మము ఆయన నాభి నుండి వెలువడెను. విరాట్ పురుషునికి చెందినవాడగు బ్రహ్మను పురుషనామముతో సృష్టించెను. వానితో పాటు 14 భువనములను కూడా సృష్టించెను. భిన్న విభిన్నములగు కర్మలను ఆశ్రయించిన వివిధ ప్రాణులను, వారి కర్మ ఫలానుకూలములగు త్రిగుణములను, ప్రకృతిని, మర్యాదలను, రాజులను, వర్ణాశ్రమ విభాగములను, ధర్మ విధానమును సృజించెను. పరమేశ్వరుడు శ్రీమన్నారాయణుడు యాజ్ఞారూపములుగా చతుర్వేదములను, తంత్రములను, సంహితలను, స్మృతులను, పురాణ ఇతిహాసములను ధర్మరక్షణకే సృష్టించెను. వీనిని ప్రవర్తింపచేయుటకై ఋషులను కూడా సృష్టించెను. ఋషులు ఆచరించి ప్రచారము చేసిన వర్ణాశ్రమ ధర్మములను తమకు తగినట్లుగా ప్రజలు ఆచరించుచు సర్వేశ్వరుడగు శ్రీ మహావిష్ణువునకు సంతోషము కలుగునట్లుగా ప్రవర్తించుచుండిరి. సర్వోత్తములగు తమ తమ వర్ణాశ్రమ ధర్మములను ఆచరించు ప్రజలను, వారి ధర్మ ఆసక్తిని, ధర్మాచరణమును తాను స్వయముగా చూడవలెనని భగవంతుడు తలచెను. అప్పుడు ఈ విధముగా ఆలోచించెను. తాను సృష్టించిన వర్షాకాలము వర్షముల వలన బాధలుండుటచే పీడితులగు ప్రజలు ధర్మాచరణను సరిగా చేయలేరు. అట్టి వారిని చూసిన తనకు తృప్తి కలగదు సరికదా, కోపము కూడా రావచ్చును. కావున వర్షాకాలమున ప్రజల ధర్మ ప్రవర్తనను పరిశీలించుట తగదు. శరత్కాలమున వారి కృషి వ్యవసాయము పూర్తి కాదు. కొందరు అప్పుడే పండిన పండ్లను తినుచుందురు. నేత్రవ్యాధులు, చలి మున్నగు వానిచే పీడింపబడుతుందరు. ఇట్టి పరిస్థితిలో వారి ధార్మిక ప్రవృత్తిని పరిశీలింపచూసుట ఉచితము కాదు. వ్యగ్రులై ఏకాగ్రత లేని వారిని చూసినచో నాకేమి సంతోషం కలుగును? హేమంత ఋతువున చలి మిక్కుటముగా ఉండుటచే జనులు ప్రాతకాలమున లేచి సూర్యోదయమునకు ముందుగా లేచి స్నానాధికములను ముగించుకొన జాలరు. చలిగాలికి చిక్కి ప్రాతకాలమున లేవని వారిని చూచినంతనే నాకు మిక్కిలి కోపం వచ్చును. నేను సృష్టించిన ప్రజలపై నాకు కోపం వచ్చిన వారికి శ్రేయస్కరము కాదు కదా. వారికి శిశిర ఋతువును ప్రజలను చూడబోయినచో ఎట్లుండను? చలి మిక్కుటముగా ఉండు ఆ కాలమున ప్రజలు సూర్యోదయమునకు ముందుగా లేవజాలరు. ఆ కాలమున తమకు కావలసిన ఆహారమును వండుకొనుటకు సోమరులై పండిన పండ్లను తినుచుందరు. అనగా సులభముగా లభ్యములగు ఆహారములకు ఇష్టపడుచుందరు. చలికి భయపడి స్నానమునే మానివేయు స్వభావం కలిగి ఉందురు. స్నాన విముఖులైన వారు చేయగలిగిన సభక్తికరమైన కర్మకలాపం ఎట్లుండును? ఈ విధముగా చూసినచో వర్షాకాలము నుండి శిశిరం వరకు ఉండు కాలమున వివిధములైన ప్రార్థన కర్మలకు లోబడిన ప్రకృతి వివసులైన ప్రజల నుండి భక్తిపూర్వక కర్మ ధర్మానుష్ఠానమును ఆశింపరాదు.
వసంతకాలము స్నానాదములకు, యాగభోగములకు, బహువిధ ధర్మానుష్ఠానములకు అనుకూలమైన కాలము మరియు ప్రాణధారులకు ఆవశ్యకములగు ఆహార పదార్థములు సులభముగా లభ్యములగును. సులభమైన ఏ వస్తువు చేతనైనను తృప్తి నొందవచ్చును. ఈ విధముగా అయినచో సర్వ ప్రాణి గతమైన జీవాత్మకను ఏదో ఒక విధముగా నీటిని, పండ్లను దానము చేసిన సంతృప్తిని కలిగించి, ఆ విధముగా సర్వవ్యాపినగు నాకును సంతృప్తి కలిగించు అవకాశము ప్రజలకు సులభ సాధ్యమై ఉండును. అంటే ఇటు భగవంతుడికి, ప్రజలకి, అందరికీ కూడా సులభ సాధ్యంగా ఉంటుందన్నమాట. కర్మిష్ఠులకు భక్తులు ఎల్లప్పుడూ కర్మపరాయణులై ధర్మవ్రతమును ఆచరింతురు. అది చేయలేని వారికి వసంతకాలము కర్మ ధర్మానుష్ఠానములకు తగినది. వసంతకాలమున సర్వ వస్తువులను సులభ సాధ్యములగుటచే ధర్మకర్తల అనుష్ఠానము దాన ధర్మ భోగములకు యుక్తమైన కాలము. నిర్ధనులు, అంగవైకల్యము కలవారు, మహాత్ములు మున్నగు సర్వజనులకును నీరు మొదలగు సర్వ పదార్థములు సులభములగును. దాన ధర్మాదులకు ప్రజలు కష్టపడనక్కరలేదు. పత్రము, పుష్పము, ఫలము, జలము, శాకము, పుష్పమాల, తాంబూలము, చందనము, పాద ప్రక్షాళనము వీనిని దానం చేయవచ్చును. దానం చేయనప్పుడు వినయము, భక్తి మున్నగు గుణములు ఉండవలయును. దానము పుచ్చుకొను వ్యక్తి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువును భక్తి భావన ముఖ్యము. అట్టి భావన వలనే విలువ కట్టరానంత పుణ్యము ఇత్తును అని భక్త సులభుడు దయాశాలియగు శ్రీ మహావిష్ణువు ఆలోచించి శ్రీ మహాలక్ష్మితో కలిసి లోక సంచారమునకై బయలుదేరను. పుష్పఫలపూర్ణములగు అడవులను, పర్వతములను, లతా తరువులను, జలపూర్ణములైన నిర్మల ప్రవాహములను, నదులను, తుష్టి పుష్టి కల ప్రజలను చూచును. ఉత్తమములగు మునుల ఆశ్రయములను, అందున్న ధర్మ కర్మానుష్ఠాన పరులగు మునులను, వనగ్రామ నగర వాసులై భక్తియుక్తులైన జనులను, పవిత్రతను అందమును కలిగించు ముగ్గులు మున్నగు వానితో ఇండ్ల ముంగిళ్లను, ఫల పుష్పాదులతో వ్రతములు ఆచరించుచు భక్తులతో నిండి సందడిగానున్న తోటలను శ్రీ మహావిష్ణువు లక్ష్మీ సమేతుడై తిలకించును. భక్తియుక్తులై వినయాది గుణములతో వ్రతములు ఆచరించుచు యథాశక్తిగా దాన ధర్మములను చేయుచు అతిథి అభ్యాగతుల కర్మలను ఆదరించు ధర్మాత్ములను, పుణ్యాత్ములను, కర్మపరాయణులను, మహాత్ములను అందరినీ చూచును. అభ్యాగతుడై అతిథి అయి బహురూపములతో వచ్చి ప్రజల ధర్మ కర్మానుష్ఠానములలో పాలు పంచుకొనును. సంప్రీతుడై అఖండ పుణ్యమును, అఖండ భోగ భాగ్యములను, సర్వ సంపదలను, తుదకు ముక్తిని స్వయముగా అడగకనే వారి వారి భక్తియుక్తులకు, దాన ధర్మములకు, పూజాధికములకు సాఫల్యమును ఇచ్చి అనుగ్రహించును. దురాచారాలు, సోమరులు మున్నగు వారైనను సత్కర్మలను ఆచరించి యథాశక్తి దాన ధర్మములు చేసినచో వారి పాపములు నశింపచేసి పుణ్యమును లేక సుఖములను ఇచ్చును. అట్లు కాక దుష్టులై, సోమరులై నిర్లక్ష్యముగా ఉన్నచో ఎంతెంత వారైనను యథోచితముగా శిక్షించును. కావున సోదర మానవులారా, మనమెట్టి వారమైనను మన శక్తి ఎట్టిదైనను నిశ్చలమైన భక్తితో శ్రీ మహావిష్ణువును ఆరాధించి యథాశక్తిగా దాన ధర్మములను ఆచరించి శ్రీ మహావిష్ణువు దయను పొందుట మన కర్తవ్యం. కావున చంచలమైన మనస్సును అదుపులో ఉంచుకొని యథాశక్తిగా పూజ, దాన ధర్మములను భక్తి వినయములతో, శ్రద్ధాశక్తులతో బలవంతముగైనా ఆచరించి శ్రీహరి అనుగ్రహమును పొందుటకు ప్రయత్నించుట మన ముఖ్య కర్తవ్యము, ధర్మము, బాధ్యత. ఇట్లు లోక సంచారము చేయు లక్ష్మీ సహితుడగు శ్రీ మహావిష్ణువును స్తుతించుచు సిద్ధులు, చారణులు, గంధర్వులు, సర్వదేవతలు కూడా వెన్నంటి ఉందురు. తమ తమ ధర్మములను ఆచరించుచు భక్తితో, వినయముతో దాన ధర్మములను, వ్రతములను చేయు అన్ని వర్ణముల వారిని, అన్ని ఆశ్రముల వారిని చూచిన వారును సంప్రీతులై శ్రీ మహాలక్ష్మి సమేతుడై
ఇంద్రాది సర్వదేవతా పరివేష్టితుడై చైత్ర వైశాఖ జ్యేష్ఠ ఆషాఢ మాసములయందు భూలోక సంచారము చేయుచు శ్రద్ధాశక్తులతో వ్రతములను పూజలను చేయుచు శక్త్యానుసారము దాన ధర్మములు చేయువారి అందరినీ అనుగ్రహించుచుందురు. కోరికలను మించి వరములను ఇత్తురు. శ్రీహరి వైశాఖమున మత్తులై ప్రమత్తులై వ్రతాచరణము దాన ధర్మాధికంలో లేని వారిని గమనించి వారిని రోగములు విచారములు మున్నగు వానితో శిక్షించును. వైశాఖ మాసమున తనను గాని పరమేశ్వరుని గాని ఇతర దైవతములను సజ్జనులను పూజించినను వీరందరి స్వరూపుడైన సర్వవ్యాపకుడైన తనను పూజించినట్లే తలచి సంతుష్టుడై వరములను ఇచ్చును. ఇతర మాసములయందు వ్రతాధికములను ఆచరించితిమని తలచి వైశాఖ వ్రతమును మానిన వారిపై కోపించును. అనగా శ్రీ మహావిష్ణువు వైశాఖం వ్రతం మానిన కర్మపరాయణులను కూడా శిక్షించును. వైశాఖ వ్రతము ఆచరించిన పాపాత్ములైనను రక్షించును. అనగా వైశాఖ వ్రతము శ్రీ మహావిష్ణు ప్రీతికరమైన వ్రతము. ఈ వ్రతము ఆచరించుట వలన శ్రీ మహావిష్ణువు సర్వదేవతలు సంప్రీతులై వరములను ఇత్తురు. సపరివారముగా వచ్చిన మహారాజును నగరము, గ్రామములు, వనములు, పర్వతములు, నదీ తీరములు మున్నగు చోట నివసించు జనులు దర్శించి యథాశక్తిగా తమకు తోచిన పత్రము, పుష్పము, ఫలము మున్నగు వానిని ఇచ్చి మహాప్రభు తమ ఏలుబడిలో సుఖముగా ఉంటిమి అనుగ్రహింపమని ప్రార్థించినచో మహారాజు వారిని పన్నులను తగ్గించుట, సౌకర్యములను కల్పించుట మున్నగ వానిని ఎట్లు చేయునో అట్లే శ్రీ మహావిష్ణువు ప్రీతికరమైన వ్రతము ఆచరించుచు సద్బ్రాహ్మణులను, అతిథులను, అభ్యాగతులను దైవ భావనతో ఉపచారములు చేసి యథాశక్తిగా దాన ధర్మములు ఆచరించినచో శ్రీహరి సంతుష్టుడై కోరిన కోరికలను ఇచ్చి రక్షించును. పరివార దేవతలను శ్రీ మహావిష్ణువు అనుగ్రహించును. అనుగ్రహం పొందిన వారికి తామును యథోచితముగా వరములను ఇచ్చి రక్షింతురు. సపరివారముగా వచ్చిన మహారాజును దర్శింపక కానుకలను ఈయక ఉన్నచో మహారాజు కుపితుడై శిక్షించును. పరివారమును యథాశక్తిగా శిక్షింతురో అట్లే వైశాఖ మాస వ్రత సమయమున వ్రతము ఆచరించి యథాశక్తిగా ఎట్లు స్తుతించి దాన ధర్మములు చేయని దురాచారులను శ్రీ మహావిష్ణువు ఆయన పరివార దేవతలను యథోచితముగా అట్లు శిక్షింతురు. కావున సర్వజనులను యథాశక్తిగా ఎట్లు వైశాఖ వ్రతము ఆచరించి యథాశక్తిగా దాన ధర్మములు ఆచరించి దైవానుగ్రహము పొందుట మేలు. ఇది గమనింపదగిన ముఖ్య విషయము. కావున వైశాఖ మాసము ధర్మరక్షకుడగు శ్రీ మహావిష్ణువు ప్రజలను పరీక్షించు పరీక్షా కాలమని ప్రతి జీవియు గుర్తించి వ్రతమును ఆచరించి భగవద్ అనుగ్రహము పొందడానికి ప్రయత్నింపవలెను. అందుచే వైశాఖ మాస వ్రతము కార్తీక మాఘ మాస వ్రతముల కన్నా మరింత ఉత్తమము అయినది అని నారద మహర్షి అంబరీష మహారాజునకు వైశాఖ మాస విశిష్టతను వివరించెను. ఇది వైశాఖ పురాణం 5వ అధ్యాయం సంపూర్ణం. మరిన్ని భక్తి విశేషాల కోసం భక్తి పురాణాలు, భక్తి పాటలు, సచ్చరిత్రలు, అవధూతుల చరిత్రలు, పురాణాలు, భక్తి కథలు, భక్తి ప్రశ్నలు వీటన్నిటి గురించి తెలుసుకోవాలి అంటే యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయగలరు. ఓం నమో నారాయణాయ. స్వస్తి.